హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైస్ చేశాను. ఇక్కడ వచ్చేసి పెరుగు తోటకూర పప్పు అనమాట. ఇది పెరుగు తోటకూరని ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా, కొంచెం పెద్దగా ఉంటుంది, చలువని చెప్పేసి అన్నాను కదా, అదండి పెరుగు తోటకూర వచ్చేసి ఇంకా పప్పులో పెట్టాను. ఇక్కడ వచ్చేసి పొటాటో ఫ్రై చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్డ్ ఇంకా చూపిస్తాను. ఇదిగోండి, అందులోకి వచ్చేసి ఓరుమిరపకాయలు, పప్పులోకి వచ్చేసి చిప్సే కాదండి, ఓరుమిరపకాయలు అయినా బాగానే ఉంటాయి. ఇవి పెరుగన్నంలోకైనా బాగానే ఉంటుంది, పప్పులోకైనా బాగానే ఉంటుంది. ఇదండి ఇక నేను చేసిన వంట వచ్చేసి రైస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెరుగు తోటకూర పప్పు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇక ఏ తోటకూర అయినా, బచ్చలాకైనా తోటకూర అయినా చాలా బాగుంటుంది. బచ్చలాకు పెట్టినప్పుడు కూడా వీడియో పెడతాను, అది కూడా పప్పులో పెడతాను. చాలా బాగుంటుందండి బచ్చలాకు కూడా వచ్చేసి. ఊరమిరపకాయలు కూడా ఏంటంటే మనకి పులిహోరలోనే కాదు, కొంచెం పెరుగులోకి, ఇంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళు పెరుగన్నంలోకి పెట్టుకొని తినేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు మీల్ వచ్చేసి రైస్, పొటాటో ఫ్రై, ఇక్కడ వచ్చేసి పెరుగు తోటకూర పప్పు, నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేశానని చెప్పేసి అన్నాను కదా, ఎగ్స్ కూడా, ఇంకా పక్కన వచ్చేసి ఇవి వచ్చేసి ఊరమిరపకాయలు అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.